నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. అందరూ కలిసి పాడదాం. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున జీవజనాన్ని దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. అందరూ పాడదాం. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఎన్నాళ్ళు నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. దేవుని యొక్క మాటను చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు దేవుని యొక్క మాటను చదువుకుందాం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరు గాని నీకు ఏమి కావాలని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవ్వడను అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. దేవుడి వాక్యం మనందరితో కూడా దేవుడు మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటను మనం చాలాసార్లు విన్నాం. యేసు ప్రభు ఆయన ఉదయకాల సమయంలో ఆయన ఒక నూతి బావి దగ్గర ఆయన కూర్చొని ఉండి ఉన్నాడు. అది ఎవరి బావి అనగా అంటే సమరయ స్త్రీలు త్రాగుచున్నటువంటి బావి. ఆ బావి దగ్గర యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో నేల కొరకు వచ్చింది. నేల కొరకు వచ్చినటువంటి ఆ స్త్రీ
నీళ్లు పట్టుకొని వెళ్ళవలసిన మనిషి నీళ్లు పట్టుకొని వెళ్ళటం లేదు. అయితే యేసు ప్రభువు ఆ స్త్రీని చూచి ఆమెను ఏమడిగాడు అనగంటే, నాకు మంచి నీళ్ళు కావాలి, నీళ్ళు పొయ్యమని అడిగాడు. నీళ్ళు పొయ్యమని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది అనగంటే, అయ్యా మేము సమరయులమి, మీరు యూదులు. ఇదిగో యూదులకి సమరయులకు ఏమి లేదు అనగంటే సాంగత్యము లేదు. కాబట్టి మా దగ్గర మీరు నీళ్ళు త్రాగకూడదు, మేము నీ దగ్గర నీళ్ళు త్రాగకూడదు. అంటే అక్కడ తను మంచినీళ్ళు పోయడం మానేవేసి తనకున్నటువంటి ఆలోచనలు, తనకున్న ఉద్దేశాన్ని ఆ బిడ్డ తెలియపరుస్తూ ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన పలుకుచున్న మాట 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు యేసు, నీవు దేవుణ్ణి వరమును నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడిగెదవు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ అనుకుంటుంది, నేనిచ్చే నీళ్ళు కోసం బిడ్డ ఆ వ్యక్తి అడుగుతున్నాడేమో, నేనిచ్చే నీళ్ళు కొరకు ఆ బిడ్డ లేకపోతే ఆ వ్యక్తి నా దగ్గర ఆశిస్తున్నాడేమో అనే ఆలోచనలో బ్రతుకుతూ ఉంది. అందుకొరకే యేసు అంటున్నాడు, నీవు దేవుని యొక్క వరమును ఏమంటున్నా, నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది నువ్వు గుర్తించినట్లయితే నువ్వు తప్పనిసరిగా నువ్వేం చేద్దువు, నువ్వు అడిగేదువు. అంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా ఈ ఒక్క మాటను మనం ఆలోచన చేసినట్లయితే, ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తున్న మనము ఒక దాహముతో రావాలి, ఒక దాహము కలిగి మనము రావాలి. అది ఒక వరముగా దాన్ని భావించుకొని మనము ఎవరిని అడగాలి అనగంటే దేవుని మనము అడగాలి. అందుకోసం 27వ కీర్తనలు అంటాడు కదా, 5వ వచనం అక్కడ, నేను ఒక వరము అడిగి తిని దాని కొరకే నేను వెతుకుచున్నాను. నిజమే, మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒక వరముతో మనం రావాలి. మనం వచ్చిన మనము ఆ వరాన్ని మనము దేవుని సన్నిధిలో దాన్ని పొందుకోగలిగిన వారిగా మనం ఉండగలిగితే, నేను అంటాను, దేవుని యొక్క వాక్యం మనం ఏం చేస్తుంది అనగంటే మన యొక్క దాహమును ఏం చేస్తుంది, అది తీరుస్తుంది. దేవుని యొక్క వాక్యము మన దాహాన్ని తీర్చగలుగుతుంది. ఎప్పుడు అనగంటే నువ్వు వాక్యం మీద మనసు పెట్టినప్పుడు, వాక్యాన్ని నువ్వు మనస్ఫూర్తిగా దానిని స్వీకరించి, ఇది దేవుని యొక్క మాట, ఇది నేను వింటే నేను బాగుపడతాను, ఇది వింటే నేను దేని కొరకు నా ప్రభు సన్నిధిలోకి వచ్చాను, దేని కొరకు నా ప్రభు సన్నిధిలో నేను అడగడానికి వచ్చానో, నేను అడిగినది దేవుడు తప్పనిసరిగా తన కార్యమును నా పక్షమున చేస్తాడు అనే విశ్వాసముతో నువ్వు ప్రభుని ఏం చేయగలుగుతావు తెలుసా, నీవు దేవుని ఎదుట నీవు అడగగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు దాహము తీర్చుకోలేనటువంటి వాడేమీ కాదు. ఆయన దాహము కావాలి అంటే దేవుడు ఏదో ఒక రకముగా ఆ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ఆ యేసు ప్రభుకి దాహము దేవుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏం చేయగలుగుతాడైనా ఆయన ఇవ్వగలుగుతాడని పంపించగలుగుతాడు. కానీ ఇక్కడ ఆ బిడ్డ వచ్చే దాహము కొరకు వచ్చినటువంటి ఆలోచన వేరు. తన చేతుల్లో పెట్టుకున్నటువంటి ఆ కుండ వచ్చిందో, ఆ కుండ ఎందుకొరకు ఆ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క నూతి బావి దగ్గరికి ఆ కుండను తీసుకొని వచ్చి తన ఆలోచన కూడా వేరే. అది కొరకే ఇక్కడ దేవుడు పలికిన మాట ఏంటి అనగంటే, నీవు ఒకవేళ నువ్వు కొరకే వచ్చినట్లయితే, ఒకవేళ నువ్వు నీళ్ళ కొరకే నువ్వు వచ్చినట్లయితే నువ్వేం చేద్దు అనగంటే ఆ నీళ్ళను తప్పనిసరిగా నువ్వు పట్టుకొని, కానీ నువ్వు నీళ్ళ కొరకు రాలేదు, నువ్వు ఏదో ఒక వరం కొరకు వచ్చావు,
ఏదో ఒక ఆలోచన పొందుకోవడానికి వచ్చావు, ఏదో ఒక ఆశతో ఈ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క బావి దగ్గరికి నువ్వు వచ్చావు. కాబట్టి నీవు ఆ దాహము నీకు తీర్చబడాలి అంటే ఇదిగో నేనిచ్చే నీళ్ళు తప్ప ఈ భూమి మీద నువ్వు ఎన్నిసార్లు మిట్ట మధ్యాహ్న కాల సమయంలో నీవు నీ దాహము కొరకు వచ్చినా నీ దాహం ఏమవుతుంది? తీర్చబడదు. గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. నీ దాహము తీర్చబడాలి అంటే నేనిచ్చే నీళ్ళు మాత్రమే, నేను ఇచ్చినటువంటి నీరే నీకు దాహము తీర్చబడుతుంది. నేను ఇచ్చిన నీళ్ళే అవి నీకు దాహము తీర్చబడుతుంది తప్ప మరి దేని యందు కూడా నీకు దాహము తీర్చబడదు. దేవుని బిడ్డ, ఈరోజు నా యొక్క వాక్యము కూడా ఏంటంటే, నీవు ఏ దాహము కొరకు వచ్చావు, నీవు ఏ రీతిగా నీ కుండను తీసుకొని వచ్చావు. ఆ స్త్రీ ఒక కుండను తీసుకొని వచ్చింది. ఆ కుండను దేవుడు అంటున్నాడు దాన్ని విడిచిపెట్టమనలేదు. ఆ కుండను అక్కడ విడిచిపెట్టమని దేవుడు పలకలేదు. కానీ దవాది దేవుడు పలికిన మాటలు, ప్రభువు పలికినటువంటి ఆ మాటలు తన హృదయము మార్చబడి తన బ్రతుకు మార్చుకొని ఏ కుండను ప్రతిరోజు తీసుకొని వచ్చి ఆ ఖాళీ కుండను పట్టుకొని వెళ్ళిందో, ఈ రోజు నుంచి ఆ కుండ ఏం చేస్తుంది తెలుసా? ఆ కుండ ఖాళీ కుండ పట్టుకెళ్ళకుండానే తనకు తాను ఆ కుండను ఏం చేస్తుంది? విడిచిపెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు అక్కడ మనం చదివినటువంటి వచనం 28వ వచనం చూసినట్లయితే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఎక్కడ పోయిందంట? ఎక్కడ పోయిందంట? దేవునికి స్తోత్రం, ఊరిలోకి వెళ్ళిపోయిందంట. దేని విడిచిపెట్టేసింది? చూడండి, పై వచనాలు మీరు అన్ని చదివినట్లయితే అక్కడ యేసు ప్రభు ఎక్కడ కూడా తన కుండను విడిచిపెట్టమని చెప్పలేదు. కానీ ఆయన అన్నాడు, నేనిచ్చే దాహము కొరకు నువ్వు అడిగితే, నేనిచ్చే దాహం అయితే నువ్వు ఎన్నడూ కూడా నువ్వు ఏ దాహము కొరకు వచ్చావో, ఏ విషయములో నువ్వు వచ్చి ఉండి ఉన్నావో, ఏ వరము కొరకు నువ్వు వస్తున్నావో, దేని కొరకు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆశించి నువ్వు ఎదురు చూస్తున్నావో, నేనంటాను నువ్వు అంత దూరం నుండి ఇంత దూరం నువ్వు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం నీకు ఇక ఉండదు. ఇక నీకు ఆ అవసరం నీకు ఉండదు. నీ ఉన్నటువంటి స్థలములోనే, నీ కూర్చున్న స్థలములోనే, నీ ఉన్న ప్రదేశములోనే నీకేం తీర్చబడుతుంది తెలుసా? దాహము తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. దాహము, ఆ నీరు దేనికి సాదృశ్యము అంటే వాక్యముకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నా వాక్యం ఏంటి అనగంటే, నా దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, గత వారమే చెప్తానన్నాను, సమయం లేదు, వారం ముగిస్తున్నాను. నీవు విడిచిపెట్టవలసినటువంటి కుండలు, నీవు విడిచిపెట్టవలసినటువంటి ఆ కుండ ఏదైతే ఉందో అది దేవుని సన్నిధిలో నువ్వు విడిచిపెట్టగలిగితే, నేనంటాను నా దేవుడు ఇచ్చిన ఆ దాహము నువ్వు పొందుకోవలసినటువంటి వరమును నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అనగంటే నువ్వు విడిచిపెట్టవలసినటువంటి కుండలు విడిచిపెట్టాలి. ఆ స్త్రీ తన ఉద్దేశము వేరు. ఆ స్త్రీ ఆ కుండ పట్టుకొని వచ్చినటువంటి ఆ స్త్రీ తన ఉద్దేశం వేరు, తన తలంపులు వేరు. ఆ తన నీళ్లు మోసుకొని వెళ్ళడానికో ఆ బావి దగ్గరికి రాలేదు. ఆ బావి దగ్గరికి ఏదో నీళ్లు పెట్టుకొని వెళ్ళాలనేటువంటి ఉద్దేశముతో రాలేదు. ఏదో ఒక ఆలోచనతో వస్తుంది. ఏదో ఒక ఆలోచనతో వచ్చి తన ఆలోచన, తన తలంపులు, తన ఉద్దేశాలను తీర్చుకోవాలని వస్తుంది. లేకపోతే వరాలు పొందుకోవడానికి వస్తుందేమో. కానీ ప్రతిరోజు కూడా తను వస్తూ నిరాశపడుతుందేమో. వస్తూ తన శరీరం పాడు చేసుకుంటుంది, కానీ తన హృదయానికి ఆ తీసుకెళ్ళినటువంటి ఆ ధనము, లేకపోతే ఐశ్వర్యము, ఆ ఘనత ఆ బిడ్డకు సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ఈరోజు నా ప్రభువు అక్కడ కూర్చొని ఉన్నాడు.
నా యేసయ్య అక్కడ కూర్చొని ఉన్నాడు. నా యేసయ్య అక్కడ కూర్చొని ఉండటం ద్వారా ఇప్పుడు ఆ బిడ్డ ప్రతిరోజు మోసుకొని వెళ్ళింది, కానీ ఎవ్వరకు తెలియకుండా తన ఇంటిలోని పాపం అనేటువంటి ధనమో లేకపోతే వరాలన్నీ కూడా దాచుకున్నదేమో. కానీ ఈరోజు తన వెళ్ళి ఏం చెప్తుంది తెలుసా? నేను క్రీస్తును, నేను ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 29వ వచనం ఒకసారి చదివితే అక్కడ అన్నాడు, నేను చేసిన వనియు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని పరిచయం చేస్తుందో తెలుసా? లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని పరిచయం చేస్తూ ఉంది. లోక రక్షకుడైనటువంటి దేవుని పరిచయం చేస్తుంది. ఆ ప్రజలందరూ కూడా ఏ యూదులతో సమరయులతో మాకు సాంగత్యము లేదని చెప్పుకుంటున్నారు. ఏ యూదులు ఏ సమరయులు వారు ఒకే దగ్గర కూర్చొని ఆ స్థలము తప్ప మరొక స్థలములో మేము వరాలు పొందుకోలేము అని భావిస్తూ బ్రతుకుతున్నారు. వారందరికీ సాక్ష్యం ఇచ్చే మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను ఒక వ్యక్తిని చూశాను, ఆయన ఎవరు అనగంటే లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు. ఈ మాట అందరూ చెబుతామండి. ఎవరండి ఆయన? ఎవరండి? లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అందరు చెప్దామండి. యేసు క్రీస్తు, యేసు క్రీస్తు. ఎందుకు ఈ మాట పలుకుతున్నానో తెలుసా? ఆయన ఒక్కడే మన వరములు తీర్చేవాడు. ఆయన ఒక్కడే మన వరాలన్నీ కూడా తీర్చగలిగే దేవుడు ఒక యేసు క్రీస్తు మాత్రమే. నేనంటాను, ఆయన ఎదుటకు వచ్చినటువంటి నీవు తీసుకొచ్చిన కొండ ఏం చేయాలా? యేసయ్య విడిచిపెట్టమని చెప్పడు, ఆయన బోధించాడంతే. ఆ స్త్రీతో ఆయన చెప్పవలసినటువంటి మాటలు ఆయన చెప్పాడంటే. కానీ ఆ స్త్రీ చేసింది, అందరూ మాట్లాడు తన కుండను. ఈరోజు దేవుని పెట్టేటువంటి వారు నా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు కూడా విడిచిపెట్టాలనేటువంటి ఆ కుండలను నీవు విడిచిపెడితే, నేను అంటాను, నా దేవుడు అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టవలసినటువంటి కుండలు ఒక 3 కుండలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో మొదటి కుండ ఏంటి అనగంటే, ఏ కుండ ఇది? ఏ కుండ? మాట్లాడదాం అందరు కూడా. ఏ కుండ ఇది? మడ్డి కుండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఈ మడ్డి కుండను ఇది పైకి బాగానే కనిపిస్తుంది. ఆ మడ్డి కుండను నీవు నీళ్లు తోడినంతసేపు కూడా బాగానే ఉంటుంది. నువ్వు నీళ్లు త్రాగినప్పుడు ప్రతిసారి కూడా ఆ మడ్డి కుండను నువ్వు త్రాగినంతసేపు బాగానే ఉంటుంది. కానీ ఆ మడ్డి కుండలో ఎవరైనా కొత్త వాళ్ళు చేయి పెడితే నీకులాగా జాగ్రత్తగా ఏం చేయరు, వారు నీళ్ళు తీరు. వాళ్ళు ఏం చేస్తారు? కసుకుని ఒకసారి ముంచేస్తే ఏమవుతాయి? ఆ కిందన ఉన్నటువంటి ఆ మెడ్డ అంత లేదా నలకలన్నీ కూడా ఒకేసారి. దేవునికి స్తోత్రం. చూద్దాం బైబిల్ గ్రంథం మాట చూసి నేను వాక్యంలోకి వెళ్తాను. హెచ్కేల గ్రంథము 24వ అధ్యాయం. అందరూ కూడా ఒకసారి బైబిల్ తిరిగేద్దామా? ఇది దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటలే. చాలా కుండలు ఉన్నాయి, కానీ అందులో కొన్ని కుండలను మీకు ఎదుట పెట్టాలని ఆశపడుతుంది. 24వ అధ్యాయము 6వ వచనాన్ని, కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ,
మెడ్డిగల కుండ మానకుండా మెడ్డి కలిగి ఉండే కుండ నీకు శ్రమ చీటి దాని వంతున పడలేదు. వండిన దానిని ముక్కు వెంబడి ముక్కుగా దానిలో నుండి తీసుకొని రమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఇది ఏ కొండ అంటే ఇది మడ్డి కొండ. ఈ మడ్డి కొండ కలిగినటువంటి వారికి నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీకు శ్రమ. ఎందుకో తెలుసా? నీ కుండలో ఆ మెడ్డి అనేది ఆ కింద భాగములు అది ఉండిపోయి ఉంది. ఆ కుండలో ఆ మెడ్డి ఉండిపోవడం ద్వారా ఆ కుండ పైకి బాగానే కనిపిస్తూ ఉంది. ఆ కుండ పై నీళ్లు కానీ ఆ పైన ఉన్నటువంటి అవి బాగానే కనిపిస్తున్నాయి. కానీ ఆ కుండలో ఏమున్నదండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, నీవు ఆ మెడ్డిని నువ్వు తీసివేయగలిగితే, ఆ మెడ్డిను నీలో నుండి నువ్వు తీసుకువేయగలిగితే, మడ్డి దేనికి పోల్చుకోవచ్చు అంటే చెడుకు చెడ్డ ఆలోచనలకు మనం పోల్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నీలో నుండి అది తీసివేయగలిగితే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు ఏ వరం అడిగినాను, నువ్వు ఏది అడిగినాను అది దేవుని సన్నిధిలో దేవుడు నీకు దయచేయగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? నీలో ఉన్నటువంటి ఆ మెడ్డిను అది చాలా దినాలు బట్టి అలాగే ఉండిపోయింది. అది పరిశుభ్రంగా నువ్వు మార్చుకోలేకపోతున్నావు. నువ్వు దానివల్ల నీ జీవితానికి వచ్చినవి శ్రమలు, నీ జీవితాన్ని పాడు చేసినవి శ్రమలే, నీ బ్రతుకును పాడు చేసినవి ఆ పనికి మాలినటువంటి ఆలోచనలు అలాగే కట్టకట్టిపోయి ఉండిపోయి ఉన్నాయి. నా ప్రభు అంటున్నాడు, అది నీ హృదయాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఆ మెడ్లు ఏం చేయాలా? కడిగినప్పుడు ఏం చేయాలా? పర్వాలేదులే, అడిగినే ఉంది కదా, నీళ్ళు పోసేస్తున్నాం అంతే. కానీ అది ఏమైపోతుంది? అది రోజు రోజుకి ఏమైపోతుంది? అది పెరిగిపోతూ ఉంది. నేనంటాను, దాన్ని నువ్వు కడిగినప్పుడు అది నువ్వు పరిపూర్ణంగా దాన్ని నువ్వు తీసేస్తే అప్పుడు నీళ్ళకి అందులో ఏమైపోయగలదు తెలుసా? కొత్త నీళ్ళు పోయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చూడండి, మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంకా డ్రమ్ము లేకపోతే నీళ్ళు అలా కడగలేదు సార్, అలా వదిలేస్తారు, పైన నీళ్ళు పోసుకుంటూ పోతుంటారు. అడిగిన ఉండవలసిన చెత్త అలాగే మన జీవితాలు కూడా వాక్యం అనే నీళ్ళు పోసుకుంటున్నా కానీ అడిగిన కొద్ది చెత్త ఉండిపోయింది, అడిగిన కొద్ది మెడ్డు ఉండిపోయింది. నా పట్టినాడు నీళ్ళలో నుండి తీసివేయబడాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. తీసివేయబడాలండి. యోహాను సువార్త 1:9 ఒకసారి చదువుదాం. మొదటి యోహాను అనుకుంటున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 1:9. ఏటమ్మా? ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక ఆయన నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా. దేని ఒప్పుకోవాలంటండి? ఏం ఒప్పుకోవాలా? ఎవరు ఒప్పుకోవాలా? నేను అంటాను, నీ జీవితంలో నీ పాపమును ఒప్పుకుంటే, నీ పాపాలను ఒప్పుకుంటే, అంటున్నాడు మన పాపములను మనము, ఎవరంటండి? మనమే. మన పాపాలు మనం ఏం చేసుకోవాలి? మనము ఒప్పుకోవాలా, కప్పుకోకూడదు. మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం చేసే ప్రతి పాపము మనం ఒప్పుకుంటే
మనలో ఏం నిలబడదు అనగంటే ఆ మడ్డి అనేది. దేవునికి స్తోత్రం. ఆ మడ్డి నిలబడకుండా ఉండాలి అంటే నీలో ఉన్న ప్రతి పాపమును కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అంటున్నాడు. మన పాపము దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన దేవుడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను మెడ్డి కుండ నుండి మనం తీసివేసి ఆయన పవిత్రమైన కుండగా దేవుడు మనం మార్చబోతూ ఉన్నాడు. గట్టిగా ప్రభుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా, మన పాపాలు మనం ఒప్పుకోగలిగితే, మన పాపాలు మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం నిలిచి దేవుని సన్నిధిలో మనం జీవించగలిగితే దేవుడు మనలో ఉన్నటువంటి ఆ మెడ్డికును తీసివేస్తే మనకేం కలగదంట? నీకు శ్రమ కలగదు. నువ్వు తీసుకోకపోతే నీకు వచ్చేదేంటి? నీకు శ్రమే. ఎంత నీళ్ళు పోసిన ఫలితమేముంది? ఎన్ని నీళ్ళు పోసిన ఫలితమేముంది? అడుగునున్న మెడ్డి ఆ నీళ్ళని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మనలో దాగి ఉన్నటువంటి పాపము, ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా? మన బ్రతుకులను పాడు చేస్తున్నాయి. అందుకొరకు నా ప్రభు అంటున్నాడు, ఆ పాపము నీలో నుండి నీవు దేవుని సన్నిధిలో నీవు తీసుకోగలిగితే నువ్వు దేవుని ఎదుట నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. నిద్రపోతున్నారు, గట్టిగా దేవుని స్తుతిద్దాం. చాలామంది కునికిలు వేస్తున్నారు ఏసునామములో. ఇదొక కుండ, ఆ కుండకి కదలదు. అది ఏమండి? రెండవ యొక్క కుండ ఏమండి? ఇది ఏ కుండ అనగా అంటే ఏ కుండ అనేది బాబు? పిల్లలు, ఏ కుండ ఇది? ఏ కుండ అంటే ఇది ఏ కుండ? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఫస్ట్ ఏ కుండ? ఇప్పుడు రెండవ కుండ ఏంటో తెలుసా? ఇది విషపు కుండ. ఇది చాలా ప్రమాదం. ఇది ఏమండి? అది ప్రతిరోజు అది గుండెలో ఏమైపోతుంది? పక్కని ఎదుగుదల చేయనీదు, తన ఎదగడు పక్కవాడిని. ఎందుకు చేత తెలుసా? ఇది విషపు కుండ. ఇది ఘోరమైన పాపం అనేటువంటి కుండ. ఇది నా ప్రభు అంటున్నాడు, ఈ కుండ కూడా నీలో నుండి దేవునికి స్తోత్రం. అమ్మా, ఈరోజు ఆ సమరయ స్త్రీతో నా ప్రభు పలికిన మాట, ఇదిగో నీవు జీవపు వాక్యము లేకపోతే జీవపు ఓట, ఇదిగో నా మాట నీకు ఇస్తున్నాను. ఇక నీవు ఎన్నడూ దప్పిక, ఏ దెప్పిక? పాపపు దెప్పిక నీలోకి రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దెప్పిక రావు అని చెప్పిన తర్వాత ఆవిడ నిజమైనటువంటి దేవుని ఎరిగింది కాబట్టి ఆవిడ ఏమి విడిచిపెట్టేసింది? ఈ మాట చెప్దాం. ఏ విడిచిపెట్టేసింది? ఈరోజు నేను అంటాను, నీవు కూడా నీకు తెలియకుండా, ఒకవేళ తెల్లి కొండ తెచ్చి ఉండొచ్చు, కానీ నీకు తెలియకుండా నీ హృదయంలో కొండలు ఉన్నాయి. నేను అంటాను, ఆ కొండ నీళ్ళ నుండి తీసివేయబడాలంటే ఈరోజు దేవుని యొక్క వాక్యము నీలో బలముగా దేవుడు పని చేయునుగాక. గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇది విషపు కుండ. ఈ విషపు కుండ కూడా చాలా ప్రమాదము. అన్నిటిలో కూడా విషపు ఆలోచనలే, అన్నిటిలో కూడా చిన్న చిన్న విషయములో కూడా, చిన్న చిన్న వాటిలో కూడా విషపు తలంపులే. అధికారము కొరకు విషపు ఆలోచనలు, ఎదుటి వారిని అనగద్రొక్కడానికి, ఎదుటి వారిని బాధ పెట్టడానికి, ఎదుటి వారి సూదిపోటు మాటలు పడడానికి, ఇలాంటి విషపు ఆలోచనలు నేటి దినాన భయంకరంగా విస్తరించిపోతున్నాయి. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమని పాడుపడుతున్నాం, కానీ మన ప్రాణాన్ని ఎవరికి అప్పగించలేకపోతున్నాం. దేవునికి స్తోత్ర. ఎందుకు అనగానే మనము పాడుతున్నాము, కానీ మనలో ఏమున్నాయి? విషపు ఆలోచనలే, విషపు తలంపులే, విషపు ఉద్దేశాలే.
మనలో ఉన్నాయి. నా ప్రభు అంటున్నాడు, అది నీలో నుండి తీసివేయబడాలి. దేవునికి స్తోత్రం. తీసివేయబడాలంటే ఏం చేయాలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయాన్ని, బైబిల్ ఒక వాక్యాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనాన్ని. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి, దైవజనుడా, ఈ కుండలో విషమున్నది, కేకలు వేసి దానిని తినవద్దని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా ఆ యొక్క గిల్గాల్లోకి తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండును గాని అక్కడ కొంతమంది తనవారే ఆ కుండలో ఏం కలిపారంట? ఏం కలిపారంట? అమ్మోయ్, ఏం కలిపారంట? ఈ ఎక్కడో పుట్టుకురాదు విషయం, ఎక్కడ పుట్టుకో తెలుసా? మనలోనే, యేసు నామములో. నేను అంటాను, దేవుని బిడ్డలకి దేవుని సన్నిధిలో ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క, ఈ మాట మీరు చెప్తే నేను సంతోషిస్తాను. ఏముండాలా? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మార్గమే. ఇక్కడ దేవుని తలంపుల కంటే మరో ఏ తలంపు కూడా నీ హృదయంలో రాకూడదు. ఒకవేళ నీ హృదయంలోకి వచ్చింది అంటే అది ఏ తలంపు? అది ఏ తలంపు? చూసారా? చెప్పలే, చూసారా? ఏ తలంపు అది? విషపు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా తన చేసిన దాన్ని బట్టి కూడా వారు ఆనందించలేకపోతున్నారు. తను చేసిన దానిని బట్టి వారు సంతోషించలేక వారి హృదయములు ఏమి దాచుకున్నారంటే వారు విషపు తలంపులు, విషపు ఆలోచనలు. అందుకొరకే దైవజనుడు తిన్నటువంటి ఆహారములో ఏం కలిపారంట? వారు ఆ కుండలో ఏం కలిపారంట? ఈరోజు నేను అంటాను, మరి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు కదా, ఆ దైవజనుడు తిన్నటువంటి ఆహారములో విషం ఉందని చెప్పారు వాళ్ళు. మరి నీలో ఉన్న విషయం ఎవరు చూస్తారు? నీలో ఉన్న విషపు ఆలోచనలు ఎవరు చూస్తున్నారో తెలుసా? నా దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తుండగా నీలో విషపు ఆలోచన నీలో ఉంటే అది నువ్వు త్రాగుట ద్వారా నువ్వు తెలుసా? మరణం. నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నావు, నీ కుటుంబాన్ని పరిచయిస్తున్నావు. అందుకొరకే దైవజనుడికి ఎప్పుడైతే ఆ మాట తెలియపరిచారో అప్పుడు దైవజనుడి అతడు పిండి కొంత తెచ్చిమని తేమనెను. కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కూడా, గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు దారమంతా దాటక ముందు నీ బ్రతుకు ఎలాగుందో నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలాగ ఉంటున్నావో నా దేవుడు చూస్తున్నాడు. ఓ సంగమా, నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు బయట ఉన్న రీతిగానే దేవుని సన్నిధిలో నువ్వు విషపు కుండతో నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే, విషపు ఆలోచనలతో నా దేవుని సన్నిధిలోకి వస్తే జాగ్రత్త, అది నీ కుటుంబానికి శ్రమ. అందుకొరకే నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నా వాక్యము నీతో మాట్లాడబోతున్న మాట, నా మాట నీతో పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో నీలో ఉన్నటువంటి ఆ విషపు కుండలో ఉన్నటువంటి ఆ కుండలో ఏ రీతిగా పిండి వేయగానే
ఆ కుండ ఏ రీతిగా ఆ కుండలో ఉన్నటువంటి ఆహారము అది రుచికరముగా మార్చబడ్డదో, జబ్బు లేని రీతిగా మార్చబడ్డదో, నీవు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు వాక్యం అనేటువంటి మాట నీ హృదయములో పడగానే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి విషపు ఆలోచనలను యేసు నామములను దూరపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు నామములో నీవు దేవుని సన్నిధిలో నువ్వు దూరపరచుకోకపోతే, ఒకవేళ నువ్వు ఏ తలంపుతో, ఏ బలహీనతతో, ఏ సమస్యతో, ఏ వరముతో నువ్వు వచ్చావో నేను అంటాను, అదే నీ ఇంటికి మూసుకొని వెళ్తావు. అది ఎన్నడూ నీకు మాత్రము బాగుందని చెప్పుకుంటాం మనము. చాలాగా బాగుంది అనుకుంటున్నాం, కానీ బాగున్న దాంట్లో మనకేమొచ్చింది? బలహీనతలే. వినడానికి బాగుందేమో కానీ మన హృదయానికి ఏం చేయలేదు అది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు నా ప్రభు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి విషపు కొండ నీలో నువ్వు ఏం చేయాలి? నువ్వు తీసుకువె. టైం అవుతుంది కాబట్టి మూడవ కొండను కూడా తెలియపరుస్తున్నాను. ఇది ఏ కొండ అనగా అంటే, ఏ కొండ అంటే ఇది ఏ కొండ? ఇది ఒట్టి కొండ. ఏ కొండ ఇది? ఇది ఏ కొండ? ఇది ఏ కొండ? గట్టి చెప్పండిరా. ఏ కొండ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము. అందరు బైబిల్ తిరగేద్దాం. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనాన్ని. కొన్యా అని ఇతడు హేయమైన ఒట్టి కుండ వంటి వాడు, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామారగును దేశములోనికి ఎలా త్రోయబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఎవరు అనగంటే, ఆ కాలములో యూదు యొక్క రాజులలో చివరి రాజుడు. ఈయన పేరు ఏం పేరంటే కొనియా అనేటువంటి రాజుడు. ఈడు ఎలాంటి వాడంటే ఒట్టి కుండ. అంటే దీనికి అర్థం మనం చెప్పుకోవాలంటే, కొంతమంది వారి మాటలు ఎలాగుంటాయి తెలుసా? ఏమీ లేకపోయినా ఆ మాటలు ఎలాగుంటాయి? నా అంత మనకి అంటే మనకు తెలుసు వారి సంగతి. వారు గొప్పలు చెప్పుకుంటారు. అబ్బబ్బబ్బబ్బా, మామూలు గొప్పలు కాదు. ఏమండి, వారు చిన్నదానికి పెద్దదానికి ఎక్కడెక్కడికో పోతారు. కానీ వారి మాటలన్నీ కూడా ఒట్టి మాటలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వీళ్ళందరూ కూడా ఎలాంటి వారు అంటే, పదవులతో ఆరాధిస్తారు కానీ వారి హృదయము చూడండి. కొంతమంది భక్తి చేస్తారు. అంటే దీనికి మన క్రైస్తవులుగా మనం భావించుకున్నట్లయితే, కొంతమంది తెల్ల వస్త్రాలు వేసుకొని భక్తి చేసి రాత్రి పగలు ఎక్కడెక్కడికో ప్రార్థనలకైనా అదని ఎక్కడికైనా అక్కడికైనా పోతారు. ఇంకా వాళ్ళ పని ఏంటంటే ఇదే పని. కుటుంబం ఉండదు, బిడ్డలు ఉండరు, వారి పని ఇదే పని. పైపచ్చి మిగతా సంఘాలన్నీ ఏమేం చేస్తారైతే ఇలా 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 ఏలెత్తి పెట్టి చూపిస్తారు. కానీ వారి విశ్వాసం మాత్రము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎంత ఉంటే ఫలితమే ఉంది. ఈ రాజుకి సర్వ అధికారాలు ఉన్నాయి, కానీ తన పరిపాలనలో ప్రజల దృష్టిలో ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా అయినా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఒక రాజు అయినా ఆయన మాటలో ఏమీ లేవు, నిలకడకెళ్ళినటువంటి. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను లోతుగా వెళ్తే మనసు మళ్ళీ మరొకుండా మనకు చేస్తుంది. అందుకొరకు నేను లోతుగా వెళ్ళటం లేదు. కానీ మాట్లాడతాను, నేను ఉన్నాను కదా అంటాడు. 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి, అయ్యా ఏదో చేస్తానన్నారు కదా అని అడిగితే, నేను అన్నానా? ఇప్పుడు అన్నాను.
అంటే వీళ్ళు ఆమేన్. ఇంకా దీనికి ఇంకా క్లారిటీగా నేను వెళ్ళలేను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వీరు చాలా ప్రమాదకరమైన వారు, వీళ్ళు చాలా డేంజర్. వీరు నా దేవుని దృష్టిలో వీళ్ళు భయంకరస్తులు. వీళ్ళు చాలా ప్రమాదమైన వారు. విషపు కుండైనా ఒకవేళ వారు విషపు ఆలోచనలు బట్టి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు వాక్యం అనేటువంటి మాట వారి హృదయంలో పడగానే వారు విషపు ఆలోచనల నుండి వారు తప్పించబడతారేమో కానీ వీళ్ళ మాత్రం అమ్మో చాలా డేంజర్. వీరు ఎంతసేపు పొగిడింపులే. యేసు నామములో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి వీరు పొగిడింపులే. వీళ్ళ బ్రతుకులో మార్పు అనేది రాదు. మన శుక్రవారం మంచి సాక్ష్యం ఒక కథ చెప్పాను. ఏమండి, ఎగ్జాంపుల్ తేజని తీసుకొని ఒక కథ చెప్పాను. అది జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీ అందరూ గుర్తు ఉన్నది అనుకుంటున్నాను. ఏమండి, వాక్యం అంటే గుర్తున్నది కానీ కథ అనేది గుర్తుండొచ్చు. ఏమండి, ఒక మన ఊరి నుంచే ఏమండి ఇప్పుడు తేజ్ అని ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకున్నాను. ఏమనుకో ఫీల్ అవ్వట్లేదు కదా, వేస్తున్నాను పర్లేదు. అయితే దేవునికి స్తోత్రం. ఏమండి, తేజ కాకినాడ వెళదామని ప్రయాణం అయింది. ఏమండి, కాకినాడ వెళదామని ప్రయాణం అయింది. బస్సు ఎక్కింది, టికెట్ తీసుకుంది. టికెట్ ఖరీదు అయ్యా కన్మూసేస్తున్నాయి. ఏంటి, టికెట్ ఖరీదు 90 రూపాయలు. టికెట్ ఖరీదు ఎంత అండి అమ్మా? ఎంత? మీరందరూ చెప్పాలి. ఎంత? 90 రూపాయలు. టికెట్ తీసుకున్నది, అడవడిగా టికెట్ తీసుకున్నది. ఆ టికెట్ మాస్టరు ఏం చేస్తాడంటే 90 రూపాయలు డబ్బులు తీసుకోక 100 రూపాయలు కానీ తీస్తే తిరిగి ఎంత ఇవ్వాలా? 10 రూపాయలే ఇవ్వాలి. కానీ ఆయన ఏం చేశాడంటే 100 రూపాయల కాయింతము తిరిగి ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే 100 రూపాయల కాయింత ఇస్తాడు, పాపము తేజ చూసుకోలేదు, అడవడిగా తెల్లి తన సీట్లో కూర్చున్నది. టికెట్ కూర్చున్న తర్వాత నెక్స్ట్ మనం చేసే పని ఏంటి? మీరే చెప్పండి. నెక్స్ట్ ఏం పని చేస్తాము? ఆ టికెట్ ఎంత తీసుకున్నాడో టికెట్ అనేది మనము చూస్తాం. కాకినాడ కొట్టాడా లేకపోతే పక్కన దానిపేట ఎక్కడ కొట్టేసాడని చెప్పేసి చూస్తాం. కాబట్టి టికెట్ చూసుకున్నది, చేతిలో డబ్బులు చూసుకున్నది. టికెట్ ఖరీదు 90 రూపాయలు. ఆయన ఇవ్వవలసినది 10 రూపాయలు ఇవ్వాలి. కానీ ఎంత ఇచ్చేసాడు? 100 రూపాయలు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే 100 రూపాయలు ఇచ్చేసాడో ఎట్నే పట్టుకొని అయ్యో పాపం ఆయనకి ఎంత లాసు? 90 రూపాయలు. అయ్యో నా వల్ల లాస్ అయిపోతాడే అనుకొని లెగిద్దాం కదా అనుకుంటుంది. మళ్ళీ మనసాక్షి ఏమంటుందో తెలుసా? వాళ్ళే మనలాంటి వాళ్ళు ఎంతోమందిని, ఇలాంటి వాళ్ళు ఎంతమంది మోసం చేసి ఉంటాడో, అందుకొరకు ఈరోజు అక్కడికి ఏం జరిగింది? బెల్లేగే మోసం అనేది అని మనసాక్షి చెప్తుంది. ఓ పక్కన ఇచ్చేయాలనిపిస్తుంది, ఓ పక్కన ఏమనిపిస్తుంది? మనకు కూడా చాలాసార్లు అనిపించి ఉంటుంది. ఏసునామలో అనిపించుంటుంది, లేదంటారా? దేవునికి స్తోత్రం. ఏమండి, మనకు కూడా చాలాసార్లు అనిపించి ఉంటుంది. అలాగే తనకు కూడా మనస్సాక్షిగా ఆ బిడ్డ కూర్చున్నది, కానీ ఓ పక్కన ఇవ్వాలనుకుంటుంది, ఓ పక్కన ఇవ్వకూడదని అనుకుంటుంది. కాకినాడ వెళ్ళిపోయింది, కాకినాడ దిగేసింది. బస్సు దిగ్గానే దిగినప్పుడు తన మనస్సాక్షి ఎందుకు అంగీకరించలేదు? ఆయనతో చెప్పి ఏమన్నదండి, సార్ ఇందాక నాకు తెలియకుండా నేను ఇచ్చిన 100 రూపాయలు తిరిగి నాకు ఇచ్చేసారు. నాకు ఇవ్వాల్సింది 10 రూపాయలే, నాకు 100 రూపాయలే తిరిగి ఇచ్చేసారు. ఇదిగోనయ్యా 100 రూపాయలు మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు ఆ టికెట్ మాస్టర్ అన్నాడు, అమ్మా నేను నీకు తెలుసుండే అన్నాడు. అదేంటి, నాకు తెలుసుండే నేను ఎలాంటి దానో నాకు తెలుసుండి మీరు ఇచ్చారా అంటే, అవునమ్మా నువ్వు చూస్తే క్రైస్తవ బిడ్డ కనిపిస్తున్నా. క్రైస్తవ బిడ్డలు తమ సాక్ష్యాన్ని ఏం చేసుకుంటారంట? వారు కాపాడుకుంటారంట. నీ సాక్ష్యమును కడుకునవలేదు, నువ్వు తిరిగి నీ డబ్బులు నా 10 రూపాయలు నాకు ఇస్తావో లేదో అని నీవు ఇచ్చిన 100 రూపాయలు తిరిగి నేను ఇచ్చేస్తాను. కానీ నువ్వేం చేసావు? ఎక్కడి నుండి ప్రయాణం చేసావు? రాజనగర్ నుండి
ఎక్కడ దాకా? కాకినాడ దాకా నీ మనస్సాక్షిని పరిశీలించుకున్నా కానీ నువ్వు తిరిగి నాకు కానీ నువ్వు దిగినప్పటికైనా నీ సాక్ష్యాన్ని నువ్వేం చేసుకోగలిగా? దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఒకవేళ ఆ 10 రూపాయలు ఆ బిడ్డ అట్టుకుపోతే, ఆ 10 రూపాయలు ఎవడు మానేసి తను వెళ్ళిపోతే 10 రూపాయలతో ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అడెత్తదా? 10 అంతస్తులు కాదు, రోడ్డు మీదకి వెళ్ళి ఒక డ్రింక్ కూడా కొనుక్కోలేదు. కానీ ఆ 10 రూపాయలు తిరిగి ఇవ్వడం వల్ల ఆ బిడ్డ ఎవరు సాక్ష్యం కాపాడుకున్నా తెలుసా? తన దేవుడిచ్చిన సాక్ష్యాన్ని. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, ఎవరు నిందిస్తారు? ఒరే వీళ్ళు యేసు ప్రభు బిడ్డలు కానీ యేసు నామములో. దేవునికి స్తోత్రం. వీరు దేవుని బిడ్డలే, కానీ వీరి సాక్ష్యం వీరు కాపాడుకోలేని స్థితిలో బ్రతుకుతారు. అంటే మొదటిగా ఎవరిని అవమానిస్తారు తెలుసా? నిన్ను అవమానించరు, నిన్ను ఏమనరు. అసలు ఎవరినంటారు? నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి ప్రశంసిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే నేను అంటాను, నువ్వు మాట చెప్పడం కాదు, ఆ మాటలు నువ్వు ఏం చేయాలి? నువ్వు కట్టుబడి ఉండాలి. అందుకొరకే నీలో ఒట్టి కొండ నీలో ఉండకుండా చూసుకో. ఒట్టుపు మాటలు, వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు నువ్వు చేయలేవు. నువ్వు చేసే సత్తా నీలో లేదు. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నీ చేయలేని ఒప్పుకో, తప్పులేదు. కానీ నట్టపూరితమైనటువంటి వ్యాసాలు మాత్రం దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి ప్రవేశిద్దాం. మరి నీలో ఉండవలసిన కొండలు 2 ఉన్నాయి, కానీ టైం అయిపోతుంది. ఒక కొండ చెప్పి నేను ముగించేస్తాను. నీలో ఉండవలసిన కొండ ఏంటో తెలుసా? ఏమండి, ఏ కొండ ఉండాలి అనగంటే, ఏ కొండ ఇది? ఏ కొండ? ఏ కొండ? నీలకొండ తన చేతితో పట్టుకుంటే అడిగిన వారికి ఏం చేయగలుగుతుంది? ఏం చేయగలుగుతుంది? దేవునికి స్తోత్రం. ఎప్పుడు అనగంటే నీలో నీలకొండ ఉన్నప్పుడు. ఆనాడు ఎలియాజరు ఎవరింటికి వెళ్ళాడు? ఎవరింటికి వెళ్ళాడండి? చూసారా, మన కొండలు దొరికేస్తుంది. ఎవరింటికి వెళ్ళాడు ఎలియాజరు? చెప్తాను, ఎవరికో చెప్పండి. ఎవరింటికి వెళ్ళాడండి? ఎవరింటికి వెళ్ళాడు? ఎవరింటికి వెళ్ళాడు? లాబాను ఇంటికి వెళ్ళాడు. కానీ మార్గ మధ్యలోనే అది నిజమైనటువంటి నీలకొండని గుర్తించాడు. అది దేవుని కొరకు నిలబడిన కుండని గుర్తించాడు. నా యజమానుడి యొక్క భార్య తినే అని ఏం చేశాడైనా? గుర్తించాడు. ఎక్కడ ఆగాడైనా? అమ్మ, ఎక్కడ ఆగాడు? ఎక్కడ ఆగాడు? నేల బావి దగ్గర. దేవునికి స్తోత్రం. అనుకున్నాడు, ఎలియాజరు అనుకున్నాడు, ఇదిగో ఈ నేల బావి దగ్గరికి ఎవరు వస్తారో వారిని నీళ్ళు అడిగితే నాకు ఎవరైతే నీళ్ళ పోస్తారో వారే నా యజమానుడి యొక్క భార్య. దేవునికి స్తోత్రం. ఇంకొక రాయబడ్డ మాట, అది 24వ అధ్యాయంలో, ఆ బిడ్డ చక్కనది చిన్నదని భయపడ్డది. చక్కనది చిన్నది. ఆ చిన్నది, ఆ చక్కనైనటువంటి ఆ రెబెకా ఎప్పుడైతే ఆ ఎలియాజరు నీళ్ళు అడిగాడో అంటుంది, అయ్యా నీవు త్రాగడమే కాదు కానీ ఎవరికి పోస్తానన్నది. అంటే అక్కడ 3 లక్షణాలు కనబడుతున్నాయి. మొదట ఏం చేస్తుంది సార్? ఆ బిడ్డ ఎదుటి వారి యొక్క దాహం తీరుస్తుంది. రెండవది తను ఓర్పు. అంటే కుటుంబము కావలసింది ఏంటో తెలుసా? ఓర్పు కావాలి. చిన్న మాట అంటే ఇల్లు చక్కబెట్టేసుకుని పారిపోయిన వాళ్ళకి మాత్రము ఇంకా పని ఎప్పుడు పరిగెట్టడమే. యేసు నామములో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలా అమ్మ? మీరే చెప్పాలి, ఆడవాళ్ళు చెప్పాలి, మొగ్గులు చెప్తే బాగోదు. ఏముండాలా? 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 ఉండాలా?
ఓర్పు అనేది ఉండాలి. మూడవది, నీలో ఉండవలసినట్టు చాలా ప్రాముఖ్యమైనది ఏముండాలో తెలుసా? అడిగినట్టు మనిషి యొద్ద నువ్వు తగ్గించుకోగలిగే. నువ్వు తగ్గించుకుంటే ఎవరిని హెచ్చిస్తావు? ఏమండి, ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు తగ్గించుకున్నావు అనుకో, నీ ఇంటి యజమాని ఏం చేస్తాను? అలాగే నువ్వు దేవుని తగ్గించుకుంటే ఎవరిని హెచ్చిస్తుంది సార్? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక వాక్యం, సమయం అయిపోతుంది కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. ఈ ఒక్క మాట చదివి ముగించేస్తాం, సమయం అయిపోయింది కాబట్టి. మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని. ఆయన అంటే ఎవరు? ఇక్కడ ఎలియాజర్ లేడు. ఇక్కడ చూసావా? స్తోత్రం. ఆయన అంటే ఎవరు? యేసయ్య. ఓకే, ఆయన మీరు పట్టణమునకు వెళ్ళుడి, అక్కడ నేలకొండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుగా వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. అది ఏ పండగ అంటే పులియని రొట్టెల పండగ. అది ఆ రొట్టెల పండగ దినాన్న యేసు ప్రభువు కొరకు ఒక ఇల్లును సిద్ధపరిచారు వారు. యేసు ప్రభు ఉండడానికి ఆ ఇల్లును సిద్ధపరిచారు, కానీ అక్కడ ఆయన త్రాగడానికి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. అందుకొరకు యేసు ప్రభు అంటున్నాడు, మీరు సిద్ధపరిచారు కానీ తాగడానికి ఏమీ లేదు. అయ్యా బాబు, గోడ జరపడకు యేసు నామములో. దేవునికి స్తోత్రం. బైబిల్ కూడా మూసేయాలండి మీకోసమే. ఏమండి, మనము సిద్ధపరిచేవారుగా ఉన్నాము, సిద్ధపడేవారుగా ఉన్నాము, కానీ ఇవ్వవలసిన వారికి మన గౌరవం ఇవ్వకపోతే మనం సిద్ధపరిచిన వాటికి మన ప్రాధాన్యత ఉంటుంది అంటారా? ఇంటికి వచ్చిన వారికి ఏమి ఇవ్వాలా? ఇప్పుడు మనం ఒక పనికిమాలిన మన జీవితం మనకు వచ్చేసింది అంటే అది పనికిమాలిన అన్న మన్నించాను, కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి తెలుసా? వచ్చిన రింగ్ ఇచ్చేస్తారు. ఆడ దాహంతో వస్తున్నాడు, వచ్చిన రింగ్ ఇవ్వగానే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆడ కడుపులో కొద్ది విషం పోసేస్తున్నాం. పూర్వం ఏం చేసేవారంటే శుభ్రంగా ఇంటికి వచ్చిన వారికి చక్కగా మంచినీళ్ళు ఆరోగ్యం అని. ఇప్పుడు పెద్దలు అలాంటి వాళ్ళు అండి. ఏంటండి, ఎవరో ఆయన అంటారు కదా, స్వామి గారు అంటారు కదా, పెద్దలంట కలిపే దగ్గర పెద్దల యొక్క విధానం కనిపిస్తుందంట, కానీ భోజనాల దగ్గర ఆ ముక్క దగ్గర వాళ్ళ యొక్క మాటలు, వారి యొక్క విధానం ఏంటనేది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ దైవజన్ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు చెప్పండి రాలేదు, కానీ ఆయన బాగా చెప్తాడు. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో మనము గౌరవించవలసిన వారిని మనం గౌరవించాలి. ఇక్కడ ఎవరిని గౌరవించాలో తెలుసా? ఎవరిని గౌరవించాలి? నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుని గౌరవించాలి. నువ్వు దేవుని సన్నిధిలోకి రాగానే ఆయన నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఆయన నీళ్లు పోస్తున్నాడు. ఆయన నీ కుండలో ఆ నీళ్లు నింపుకోగలిగిన దానిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? నీవు కూడా ఎదుటి వారికి నీళ్లు పోసే అనుభవాన్ని నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికోసం వివరించను కానీ, ఏమండి, నువ్వు నీళ్లు పోసే అనుభవం నీకు కలిగి ఉండాలి. నీళ్లు పట్టుకెళ్ళే అనుభవం నీలో ఉండాలి. పరిచర్య చేసే అనుభవం నీకు ఉండాలి. ఆ వ్యక్తిని అంటున్నాడు, వెళ్ళు, ఇదిగో ఆయన నిండా బిందెతో లేదా నిండా కుండతో నీళ్లు పట్టుకొని వెళుతున్నాడు. ఇదిగో నాకు దాహం ఏమో అని అడగగానే ఆయన ఏమేస్తాయినా దాహం పోస్తా. వెళ్ళి నువ్వు అడుగు అన్నాడు ఆయన. ఈరోజు దేవుని బిడ్డ మనం పోయగలుగుతామా దాహాన్ని? మన ఎదుటి వారికి చెప్పగలుగుతామా ఆ మాట? మన ఎదుటి వారికి ఆ మాటను మనం బోధించగలుగుతామా? నేను అంటాను, నీ బోధించే మనసు నీలో ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో ఆస్వాదించబడి ముగించేస్తున్నాను. 6వది నీళ్ళు ఉండవలసిన నూనె ఎక్కువ. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తం అయితే మరొకసారి మాట్లాడతాను. 4వ అధ్యాయం అనుకున్న 5వ అధ్యాయం. కానీ అక్కడ అయితే ఒక విధవరాలు ఇంటికి వెళ్ళాడు. ఆవిడ పరిచయపోయాడు. అయ్యా అన్నది, అయ్యా నా పిల్లలిద్దరిని కూడా తీసుకుని. అప్పుడు అన్నాడు, నీకు నేను ఏం సాయం చేయగలుగుతాను? నీ
ఏం చేయాలని ఆశపడుతున్నావు? అయ్యా, అప్పుల వారు నా బిడ్డలు తీసుకోకముందే నాకు నువ్వు నా బిడ్డలను కాపాడాలి. అన్నాడు ఆ దైవజనుడు, అన్నాడు నీ ఇంటిలో వెళ్ళి ఏం తీసి తెచ్చుకోమన్నాడు ఆయన? ఆ కుండలను తెచ్చుకో, అరువు తెచ్చుకో, వెళ్ళి తెచ్చుకో, పక్కింటికి వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆ కుండలో నేను ఏం పోస్తానన్నాడు ఆయన? ఏం పోస్తానన్నాడు? నూనె. దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే ఆశీర్వాదం. దేనికి సాదృశ్యం అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్ని అరువులు తెచ్చావు నాకు తెలియదు, ఎన్ని సమస్యలతో దేవుని సన్నిధిలోకి వచ్చావు నాకు తెలియదు, ఎన్ని కష్టాలతో నా దేవుని సన్నిధిలోకి వచ్చావు తెలియదు. నా దేవుడు వాక్యం అని నూనె పోస్తున్నాడు. ఆ వాక్యం అనే నూనె నీ హృదయంలో నింపుకోగలిగితే ఆ నూనె ఏమవదు? ఆయన అన్నాడు కదా, ఈ నూనె నీకు ఆరదు, నీ కుటుంబం ఏమవుతుంది? ఆస్వాదించబడుతుంది, నీ కుటుంబము దీవించబడుతుంది, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి నూనె అనేటువంటి వాక్యం అనేటువంటి ఆశీర్వాదాన్ని మన కుటుంబాన్ని పట్టుకు వెళ్తే మనము మన కుటుంబం దీవించబడుతుంది. ఈ చిన్న మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. కొన్ని విషయాలు మా ఎదుటి పెట్టా ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో, నాతో, మా అందరితో మాట్లాడి ఉన్నావు. ఈ దినము నాయనా 5 కుండలు మా ఎదుట పెట్టావు. ఇదిగో మట్టి కుండ, విషపు కుండ, ఒట్టి కుండ, నేల కుండ. ఇదిగో ప్రభు